బీఆర్ఎస్ నేతలు ఎర్రబెల్లి దయాకర్, కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లా పాలకుర్తిలో బీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. దళిత బంధు, గిరిజన బంధు సకాలంలో ఇవ్వకపోవడమే బీఆర్ఎస్ ఓటమికి కారణమని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అలాగే పార్టీ అధినాయకత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో లోపాలు ఉన్నాయని అన్నారు. తాను కూడా కొన్ని తప్పులు చేశానని అంగీకరించారు. ఎన్ని పనులు చేశాము, ఎన్ని పదవులు ఇచ్చాము, ఎన్ని డబ్బులు ఇచ్చామని దానికంటే ఎక్కువ ప్రేమతో మాట్లాడడం చాలా అవసరం. మానవ సంబంధాలు చాలా అవసరం. నాకు అక్కడెక్కడో మిస్సింగ్ ఉన్నట్టు అనిపిస్తున్నారు. దాన్ని ఇక్కడి నుంచి అయినా మన నియోజకవర్గంలో మీరు పెంపొందించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఏం డబ్బులేనాయి? కేసీఆర్ గారు అద్భుతంగా చేశారు. ఉండే కొన్ని పొరపాటు నేను కాదంటలేదు. ఆ దళిత ఒక పద్ధతి ఇస్తాం, దాని ఒక టైం ఇస్తే పంచుకుంటేది. ఆ దళిత బంధువులు గిరిజన బంధువులు నాకు రోజులు, ఇంకోటి రోజులు, అదొక మన వ్యక్తి వచ్చినాయి. ఈ కూడా నేను చాలా సందర్భంగా క్లియర్ గా అందరంలో మాట్లాడుతున్నాం. ఇలా 4 ఏళ్ల కిందనే 3 ఏళ్ల కిందనే మనం ఇంటిస్తే ఊరు ఇంకా బాగుంటుంది. ఏదో ఎలక్షన్ ఉందని ఇచ్చే వాళ్ళకే అందులో మనం నెగిటివ్ అంటే ఎన్ని కూడా మనకు కొన్ని నెగిటివ్ అయినాయి. కానీ నెగిటివ్ అయినా కొన్ని కాన్షియస్ గెలిచినాయి. ఇప్పుడు 39 గెలిచినాయి అంటే రాష్ట్రంలో 5 సీట్లు అయితే మన గవర్నమెంట్ వచ్చేది. మన నియోజకవర్గంలో చేసిన డెవలప్మెంట్ మన ఎవరు హామీ చేయలేదు అంటే ఉన్నాయి. ప్రభుత్వం మీద కొన్ని నిర్ణయాల్లో కూడా కొంత లోపాలు ఉండొచ్చు, మన నాయకులకు కొన్ని లోపాలు ఉండొచ్చు. నేనేదో మనుషులు కూడా తెచ్చొచ్చిన నేను కూడా కొన్ని చేయొచ్చు. దీన్ని రాబోయే రోజుల్లో ఎట్లా పాలకుర్తిలో ప్రజలతో మమేకం కాకపోవడమే బీఆర్ఎస్ ఓటమికి కారణమన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. మనం ఎన్ని పనులు చేశాం, ఎన్ని పదవులు ఇచ్చాం, ఎన్ని పైసలు ఇచ్చాం అన్నది ముఖ్యం కాదని, మానవ సంబంధాలే ప్రధానమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కడియం చురకలంటించారు. మానవ సంబంధాల లోపం వల్లే పాలకుర్తిలో ఓడిపోయామని అన్నారు. ఎన్ని పనులు చేశాము, ఎన్ని పదవులు ఇచ్చాము, ఎన్ని డబ్బులు ఇచ్చామని దానికంటే ఎక్కువ ప్రేమతో మాట్లాడడం చాలా అవసరం. మానవ సంబంధాలు చాలా అవసరం. నాకు అక్కడెక్కడో మిస్సింగ్ ఉన్నట్టు అనిపిస్తున్నారు. దాన్ని ఇక్కడి నుంచి అయినా మన నియోజకవర్గంలో మీరు పెంపొందించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఏం డబ్బులైనాయి? ఏం ఖర్చు అనేది? ఏ డబ్బులు, ఏ ఖర్చు? ఓ కార్తీక కాలువ నిండుగా పోయినట్టు పోతూనే ఉండే కాలువ. నేను దర్శనం ఏదైనా ఇదేమో పెద్ద కార్తీక కాలువ పోతాను, నా దగ్గర పిల్ల కాలువ కూడా ఎట్లా నేను భయపడింది. నా భయం నాకు పిల్ల కాలువ కూడా లేదు. పిల్లకాలం లేదు, నా పరిస్థితి ఆరంభించిన మధ్యాహ్నాలకి నేను భయపడింది. మరి ఆ కాలుగేటు పోయిందో అర్థమవుతుంది, ఆ కాలుగేటు పోయిందో అర్థమవుతుంది. దయచేసి ఒక్కసారి అందరం కూడా ఆత్మావలోకనం చేసుకోవాలి.